ఈ రోజుల్లో మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రకరకాల ఆరోగ్య సూత్రాలు మనల్ని భయపెట్టేస్తుంటాయి. ముఖ్యంగా మనం రోజు వండుకునే వంట నూనెల గురించి ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తుంటారు. ఒకరు రిఫైన్డ్ ఆయిల్ అస్సలు వాడకూడదు, అది స్లో పాయిజన్ అంటారు. ఇంకొకరు గానుగ నూనె మాత్రమే అమృతం అంటారు. మరొకరు నెయ్యి తింటే గుండె ఆగిపోతుంది అంటారు. ఇంకో గ్రూప్ వచ్చి నెయ్యిని లీటర్లు తాగేయండి, అదే సూపర్ అంటారు. అసలు ఈ గందరగోళం ఏంటి? ఏది నిజం, ఏది అబద్ధం, మన వంటింట్లో ఏ నూనె ఉండాలి అనే విషయం సామాన్యుడికి అస్సలు అర్థం కావడం లేదు. ఈరోజు మనం ఎలాంటి కాంప్లికేటెడ్ సైన్స్ లేకుండా, పెద్ద పెద్ద ఇంగ్లీష్ ముక్కలు వాడకుండా, ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా నూనెల వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం. మొదటిగా అసలు మనం వంటల్లో నూనె ఎందుకు వాడుతున్నామో తెలుసా? కేవలం రుచి కోసం మాత్రమే కాదు, మనం వండే ఆహారానికి వేడి అనేది సమానంగా తగలాలి. నూనె వేసినప్పుడు పాత్రలో ఉన్న వేడి పదార్థం చుట్టూ సమానంగా వ్యాపించి వంట సరిగ్గా ఉడుకుతుంది. నూనె లేకపోతే ఒకవైపు మాడిపోవడం, ఇంకోవైపు పచ్చిగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు, మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే లాంటి ముఖ్యమైన పోషకాలు మన ఒంటికి అబ్బాలి అంటే ఖచ్చితంగా కొవ్వు పదార్థం తోడుండాలి. మన రోజువారీ ఆహారంలో కనీసం పావు వంతు క్యాలరీలు మంచి కొవ్వుల నుంచే రావాలి. కాబట్టి నూనె అనేది మన శత్రువు కాదు, అది మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఇంధనం. కానీ సమస్య నూనెలో లేదు, దాన్ని మనం ఎలా వాడుతున్నాం, ఎంత పరిమాణంలో వాడుతున్నాం అనే దానిలోనే అసలు సమస్య అంతా దాగి ఉంది. నూనెల గురించి మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం ఉంది. దాన్నే స్మోక్ పాయింట్ లేదా పొగ వచ్చే ఉష్ణోగ్రత అంటారు. మనం బాణలిలో నూనె పోసి వేడి చేస్తున్నప్పుడు ఒకానొక స్టేజ్లో నూనె కాగి పొగలు రావడం స్టార్ట్ అవుతుంది. వంటగదిలో ఎప్పుడైనా సరే నూనె నుండి పొగ వస్తోంది అంటే దాని అర్థం ఆ నూనె చెడిపోవడం మొదలైంది అని. ఆ పొగ వచ్చే స్థాయి దాటిన తర్వాత నూనెలో ఉండే మంచి గుణాలన్నీ పోయి అది శరీరానికి హాని చేసే విషపూరిత రసాయనాలుగా మారిపోతుంది. ఏ నూనెకైనా ఈ పొగ వచ్చే ఉష్ణోగ్రత వేరువేరుగా ఉంటుంది. ఈ ఒక్క చిన్న లాజిక్ కానీ మీ మైండ్లో ఉంటే మీరు ఏ నూనెనైనా సేఫ్గా వాడుకోవచ్చు. ఇప్పుడు అందరూ తిడుతున్న రిఫైన్డ్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. రిఫైన్డ్ ఆయిల్ అనగానే పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో రసాయనాలు కలిపేసి పాడు చేసేస్తున్నారని అందరూ ప్రచారం చేస్తుంటారు. కానీ అసలు రిఫైన్డ్ ఆయిల్ ఎలా తయారవుతుందో తెలుసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సాధారణంగా గానుగలో 3 కిలోల వేరుశనగ పప్పులు వేస్తే 1 కిలో నూనె మాత్రమే వస్తుంది. అందువల్ల దాని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఫ్యాక్టరీలో ఏం చేస్తారంటే పప్పుల నుంచి ఒక్క చుక్క నూనె కూడా వృధా కాకుండా ఉండడానికి హెక్సేన్ అనే ఒక కెమికల్ని వాడుతుంటారు. అలాగే ఎక్కువ వేడి ఇచ్చి నూనెను పిండుతారు. అలా వచ్చిన నూనెలో మురికి లేకుండా ఉండడానికి, రంగు లేకుండా క్లియర్గా కనిపించడానికి, ఎలాంటి వాసన రాకుండా ఉండడానికి కొన్ని రకాల ప్రాసెస్లు చేస్తారు. దీన్నే రిఫైనింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల నూనెలో ఉండే సహజమైన పోషకాలు, విటమిన్లు అన్నీ పూర్తిగా నశించిపోతాయి. ఇది ఎలా అంటే గోధుమ పిండికి మైదా పిండికి ఉన్నంత తేడా. గోధుమ పిండిలో పోషకాలుంటాయి, మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉంటుంది. రిఫైన్డ్ ఆయిల్ కూడా అంతే. దాంట్లో ఎటువంటి విటమిన్లు మిగలవు, కేవలం ప్యూర్ ఫ్యాట్ మాత్రమే ఉంటుంది. అయితే రిఫైన్డ్ ఆయిల్ వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. మొదటిది, ఇది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది, త్వరగా పాడవదు. రెండోది, దీని ధర సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. మూడోది మరియు అతి ముఖ్యమైనది, దీని స్మోక్ పాయింట్ చాలా ఎక్కువ. అంటే దాదాపు 250 డిగ్రీల వరకు వేడి చేసినా ఇది త్వరగా పొగరాదు, చెడిపోదు. అందువల్ల మన ఇంట్లో చేసుకునే పూరీలు, బజ్జీలు, గారెలు, వడియాలు లాంటి డీప్ ఫ్రైలకు రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే బెస్ట్ ఆప్షన్. ఇక రెండో రకం, ఈ మధ్యకాలంలో అందరూ బాగా పొగుడుతున్న గానుగ నూనెలు. వీటినే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లేదా వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని కూడా అంటారు. మార్కెట్లో ఏడబడితే ఆడ గానుగ నూనె అని బోర్డులు పెట్టి లీటర్ 200-300కే అమ్మేస్తుంటారు. కానీ నిజమైన గానుగ నూనె అంత తక్కువ ధరకి అస్సలు రాదు. ఖచ్చితంగా 600 రూపాయలు పైనే ఉంటుంది. నిజమైన గానుగ నూనెను గుర్తించడం ఎలా అంటే అది కాస్త చిక్కగా ఉంటుంది, అడుగున కొద్దిగా నూనె గింజల పొడి కారినట్లు పార్టికల్స్ కనిపిస్తాయి, నూనె గింజల యొక్క సహజమైన వాసన వస్తుంది. ఇవి కాంతి తగిలితే పాడైపోతాయి కాబట్టి మంచి కంపెనీలు వీటిని చీకటిగా ఉండే డబ్బాల్లో లేదా అల్యూమినియం కంటైనర్లలో ప్యాక్ చేస్తాయి. గానుగ నూనెలో ఎలాంటి వేడిని ఉపయోగించకుండా కేవలం ఒత్తిడి ద్వారా మాత్రమే నూనె తీస్తారు కాబట్టి దాంట్లో ప్రకృతి ప్రసాదించిన పోషకాలన్నీ అలాగే భద్రంగా ఉంటాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇంత మంచి గానుగ నూనెను తెచ్చి మనం బాణలిలో పోసి పెద్ద మంట పెట్టి పూరీలు, సమోసాలు వేయించామనుకోండి, ఆ వేడికి ఆ నూనెలో ఉన్న మంచి పోషకాలన్నీ మాడిపోయి అది కూడా రిఫైన్డ్ ఆయిల్ కంటే ప్రమాదకరంగా మారిపోతుంది.
ఎందుకంటే గానుగు నూనె ఎక్కువ వేడిని తట్టుకోలేదు, త్వరగానే పొగ వచ్చేస్తుంది. కాబట్టి గానుగు నూనెలను కేవలం తక్కువ మంట మీద వండే కూరలకు, తాలింపులకు, దోశల మీద వేసుకోవడానికి, చపాతీలు కాల్చుకోవడానికి మాత్రమే వాడాలి. డీప్ ఫ్రైలకు అస్సలు వాడకూడదు. ఇక ఈ మధ్యకాలంలో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అని కొత్తగా వాడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివే, కానీ వీటిని అస్సలు వేడి చేయకూడదు. కేవలం సలాడ్స్ మీదో లేదా వండిన వంటల మీద పచ్చిగా చల్లుకొని తినడానికి మాత్రమే ఇవి పనికొస్తాయి. మన ఊళ్ళలో తరతరాలుగా వాడుతున్న వేరుశనగ నూనె అన్ని రకాలుగా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మన వాతావరణానికి, మన జీవనశైలికి బాగా అలవాటైన నూనె. అలాగే కొబ్బరి నూనె గురించి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద కథలు చెప్తుంటారు. కొబ్బరి నూనె తింటే క్యాన్సర్లు తగ్గిపోతాయని, గుండె జబ్బులు రావని నమ్ముతుంటారు. కానీ అందులో అంత అద్భుతాలేమీ లేవు. కేరళ వాళ్ళు ఎక్కువగా కొబ్బరి నూనె వాడతారు. అలా అని వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం లేదా అంటే మిగతా ప్రాంతాల్లాగే వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కాబట్టి కొబ్బరి నూనె కూడా లిమిట్గానే వాడుకోవాలి. ఇక నువ్వుల నూనె విషయానికి వస్తే మన పెద్దవాళ్ళు దీన్ని ఎక్కువగా ఊరగాయ పచ్చళ్లలో వాడేవాళ్ళు. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, మంచి రుచి ఇవ్వడానికి నువ్వుల నూనె అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని ఆ పరిధికే పరిమితం చేయడం మంచిది. అలాగే ఉత్తర భారతదేశంలో ఆవాల నూనెను విపరీతంగా వాడుతుంటారు. అమెరికా లాంటి దేశాల్లో ఈ ఆవాల నూనెను తినకూడదని, కేవలం ఒంటికి రాసుకోవడానికి మాత్రమే వాడాలని బ్యాన్ కూడా చేశారు. కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని కొద్దిగా మార్చి కెనోలా ఆయిల్ అనే పేరుతో మార్కెట్లోకి తెచ్చారు. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్ నెయ్యి. నెయ్యి అమృతమా లేక విషమా అంటే నెయ్యి కూడా చాలా మంచిదే. నెయ్యిలో విటమిన్లు మాత్రమే కాదు, మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాకు మేలు చేసే కొన్ని రకాల యాసిడ్స్ ఉంటాయి. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. నెయ్యికి కూడా స్మోక్ పాయింట్ ఎక్కువే, అంటే దాదాపు 250 డిగ్రీల వరకు వేడిని తట్టుకుంటుంది. అయితే నెయ్యి అనేది శాచురేటెడ్ ఫ్యాట్ కిందకి వస్తుంది. చల్లటి వాతావరణంలో ఇది గడ్డ కడుతుంది. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల ప్రకారం మన శరీరానికి వచ్చే క్యాలరీలలో శాచురేటెడ్ ఫ్యాట్స్ వాటా కేవలం 10% మాత్రమే ఉండాలి. కాబట్టి నెయ్యిని గిన్నెలతో వంపకూడదు, కేవలం చిన్న స్పూన్తో మాత్రమే వాడుకోవాలి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు, మన తాత ముత్తాతలు లీటర్లు నెయ్యి తిన్నారు, గానుగు నూనెలు తాగారు, వాళ్ళు 100 ఏళ్లు బతికారు కదా, మరి మనకెందుకు రోగాలు వస్తున్నాయి అని. దానికి కారణం అప్పటి వాళ్ళు శారీరక శ్రమ. ఆ రోజుల్లో ఒకరిని పిలవాలన్నా మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లేవాళ్ళు. పొలాల్లో రక్తం చెమటయ్యేలా పనిచేసేవాళ్ళు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? పక్క విధిలోకి వెళ్లాలన్నా బైక్ తీస్తున్నాం, ఇంట్లో కూర్చొని ఫోన్లోనే అన్ని పనులు కానిచ్చేస్తున్నాం. మన ఫిజికల్ యాక్టివిటీ దాదాపు 0 అయిపోయింది. శ్రమ లేనప్పుడు అంత హెవీ ఫుడ్ తింటే శరీరం తట్టుకోలేదు. ఈరోజు పంజాబ్లో కూడా విపరీతంగా నెయ్యి తింటారు, కానీ అక్కడ కూడా గుండె జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పాతకాలం నాటి తిండి తినాలి అనుకుంటే పాతకాలం నాటి శ్రమ కూడా మన శరీరానికి ఉండాలి. మన వంటగదిలో అస్సలు ఉండకూడని అత్యంత ప్రమాదకరమైన నూనెలు 2 ఉన్నాయి. ఒకటి వనస్పతి లేదా డాల్డా. ఇది ఆర్టిఫిషియల్గా తయారు చేసే కొవ్వు. ఇది 100% ఆరోగ్యానికి చెడు చేస్తుంది. ఇక రెండో ప్రమాదం ఏంటంటే ఒకసారి వాడిన నూనెను మళ్ళీ కాగబెట్టడం. నూనెను పదే మరిగించినప్పుడు అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ అనే డేంజరస్ కొవ్వులు తయారవుతాయి. ఇవి నేరుగా గుండె రక్తనాళాల్ని బ్లాక్ చేస్తాయి. అందుకే రోడ్ల పక్కన అమ్మే బజ్జీలు, బోండాలు ఎక్కువగా తినద్దు అంటారు. ఎందుకంటే ఆ నూనెను వాళ్ళు పదే మరిగిస్తూనే ఉంటారు. ఇంట్లో ఒకసారి పూరీలు చేసుకున్న నూనెను వడకట్టుకొని మరుసటి రోజు కూరల్లో వాడుకుంటే ఒక రకమైన పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ దాంతో మళ్ళీ డీప్ ఫ్రైలు మాత్రం అస్సలు చేయకూడదు. పామ్ ఆయిల్ గురించి కూడా సోషల్ మీడియాలో చాలా భయపెడుతుంటారు. అదొక విషం అన్నట్లు మాట్లాడుతుంటారు, కానీ అది నిజం కాదు. మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఎక్కువ శాతం పామ్ ఆయిల్తోనే వండుకుంటారు. వాళ్ళు మనకంటే ఎక్కువ కాలమే బతుకుతున్నారు. సమస్య పామ్ ఆయిల్లో లేదు, మనం తినే జంక్ ఫుడ్లో ఉంది. చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీంలు, చిప్స్ లాంటి ప్యాకెట్ ఫుడ్స్ అన్నిటిలోనూ ఈ పామ్ ఆయిలే వాడుతుంటారు. ఒక బిస్కెట్ తింటే ఏం కాదు, కానీ రోజంతా ప్యాకెట్లు తింటే ఆ నూనె మన ఒంట్లో పేరుకుపోయి రోగాలు తెస్తుంది. చివరిగా మనం తెలుసుకోవాల్సిన అతిపెద్ద నిజం ఏంటంటే ఏ నూనె మంచిది, ఏ నూనె చెడ్డది అనేది కేవలం ఒక ఆవగింజ లాంటి చిన్న విషయం. కానీ మనం ఎంత క్వాంటిటీ వాడుతున్నాం అనేది ఏనుగంత పెద్ద విషయం. మనం ఆవగింజ లాంటి విషయాన్ని పట్టుకొని ₹100 ఖర్చు పెడుతూ ఏనుగంత పెద్ద విషయమైన క్వాంటిటీని మర్చిపోతున్నాం. ఒక మనిషికి రోజుకి గరిష్టంగా 3 నుంచి 4 స్పూన్ల నూనె మాత్రమే అవసరం. నెలకి 1 కిలో కంటే తక్కువ నూనె మాత్రమే ఒక వ్యక్తి వాడాలి. మీరు ఆ లిమిట్లో వాడినంత కాలం మీరు ఏ నూనె వాడినా మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కాబట్టి ఒకే నూనెను నమ్మకుండా దేనికి వాడాలో దానికి వాడండి. పూరీలు, వడియాలు లాంటి డీప్ ఫ్రైలకు రిఫైన్డ్ ఆయిల్ వాడండి. రోజువారీ కూరలకు, తాలింపులకు మంచి గానుగ వేరుశనగ నూనె వాడుకోండి. వేడివేడి అన్నంలో రుచి కోసం ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసుకోండి. అన్నిటికంటే ముఖ్యం, నూనె పరిమాణాన్ని తగ్గించండి.
కాస్త శారీరక శ్రమను పెంచండి. అప్పుడు మీ గుండె ఎల్లప్పుడూ పదిలంగా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ వంటగదిలో, మీ ఆలోచనలో ఎలాంటి మార్పు రాబోతోందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో పంచుకోండి.